హాయ్ ఫ్రెండ్స్. మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఆమె కోసం ఏమన్నా ఒకటి చేయమంటుంది. దోశల పిండి కూడా లేదు ఈరోజు. పాస్తా చేయమన్నది. పాస్తా చేయమని నార్మల్గా చేస్తానంటే ఎగ్ పాస్తా చేయమని చెప్పింది. చూడండి ఫ్రెండ్స్, చూడడానికి ఎంత బాగుందో ఎగ్ పాస్తా. చాలా బాగుంది కదా. తినడానికి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉన్నట్టే ఉంటుంది టేస్ట్ ఇది కూడా. ఎందుకంటే ఇందులో అన్ని సాసులు వేసి చేస్తాం అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు తినిపిస్తున్నా చూడండి. రోజు తనే తింటది కానీ మమ్మీ తినిపివా ప్లీజ్, ఈరోజు తొందరగా టైం అవుతుంది, లేట్ అయితే మళ్ళీ నేను తినేసరికి అని చెప్పింది. సర్లే అనేసి నేను తినిపిస్తున్నా తనకి. మా కన్నయ్యకి తినిపిస్తా అని చెప్తుంటే వాడు వస్తూనే వస్తలేడు. ఎందుకంటే వాడికి తెలిసి ఇది కొంచెం స్పైసీగా ఉంటుందని. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం కొంచెం స్పైసీగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది కదా, అందుకే కొంచెం స్పైసీగానే చేశాను అనమాట నేను. మా పాపకేమో బుక్కకి అల్లం నుంచి ఎగ్ ముక్క కావాలంటుంది. చాలా బాగుందంట చూడండి చెప్తుంది. ఇలాంటి ఫుడ్ పెడితే చాలా ఇష్టం అనమాట మా పాపకి. అందుకే నేను తనకి ఇష్టమైనవే చేసి పెడతా. తను ఏం తింటుందో అదే. వాడు చూడండి అక్కడ చైర్ ఎక్కి ఫోన్లో పాట పాడినట్టు యాక్షన్ చేస్తుండు వాడు. చూడండి, తినమంటేనేమో తింటలేడు. ఏమైనా అసలు వాడు చప్పగా నెయ్యి వేసుకొని అయితేనే తింటాడు. కారం ఇంకా అసలు సరిగ్గా తింటలేడండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఓకేనా మరి, బాయ్ బాయ్ బాయ్. అరే చూడండి, వీడు తినమంటే అస్సలు తింటలేడు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.